వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైదే టాక్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో నా ఫ్రెండ్ బిందు పెళ్ళి గడియలు వచ్చేసాయన్నమాట. సో మనం స్టార్టింగ్ వెళ్ళగానే చూసారు కదా పోస్టర్, అవినాష్ అండ్ హిమబిందు అని ఉంది. ఇదైతే తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్లో గాయత్రి కళ్యాణ మండపం అని ఉంటుంది అండి. సో రైట్ సైడ్ ఉంటుంది. ఆ కళ్యాణ మండపంకి అయితే మేము వచ్చేసాము. మేము వచ్చే టైంకి పెళ్ళికి ముందు రిసెప్షన్లో అయితే కూర్చోపెడతారు కదా, సో అదంతా కూడా అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. టైం అయిపోతుంది పెళ్లి గడియలకి అని చెప్పి. ఈలోపు మేమైతే నా ఫ్రెండ్స్ అండ్ మా స్ట్రీట్ అక్క వాళ్ళతో అయితే భోజనం చేస్తున్నాము. మేము తిని వెళ్ళిన తర్వాత బిందుని అయితే పెళ్ళికి ముందు పూజ చేస్తారు కదా, సో ఆ పూజ అయితే చేస్తున్నారు. మా జిషి చాలా కోపంగా ఉంది నేను కూర్చోబెట్టుకోలేదు అని. సో బిందుని అయితే కొంచెం ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇక ఆ శారీ చేంజ్ చేసిన తర్వాత వేరే శారీ అయితే కట్టి మొత్తం జడవన్నీ కూడా వేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు ఒక బ్యూటీషియన్ కనుక మనం పెట్టుకుంటే కొంచెం చీర కట్టండి జడ వేయండి అని వేరే వాళ్ళని అయితే అడగని అవసరం లేదు. సో మనీ అనేవి పక్కన పెడితే మనం ఒక బ్యూటీషియన్ కనుక పెట్టుకుంటే ఇట్లాంటప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ రోజులు కూడా ఎవరికి వాళ్ళు రెడీ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. వేరే వాళ్ళు రెడీ చేయడము అంటే పెద్ద టాస్క్ అనమాట. మేము కళ్యాణ మండపంకి వచ్చినప్పుడైతే చాలామంది జనం ఉన్నారు. సో బైక్ పెట్టడానికి కానీ మనం నడిచి లోపలికి రావడానికి కూడా వీల్లేనంత జనం అయితే ఉన్నారు. సో తర్వాత అంతా కూడా ఖాళీ అయ్యి కొద్దిగానే ఉన్నారనమాట. సో ఎవరికి వాళ్ళు అన్నం తినేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. సో నేనైతే కొంచెం లాస్ట్ వరకు తాడు కట్టేంత వరకు అయితే ఉన్నాను. సో ముందు అక్షింతలు వేయడానికి రమ్మన్నారు అని చెప్పి నేనైతే ఆంటీ వాళ్ళతో కలిసి అక్షింతలు అయితే వేస్తున్నాను. పెళ్లి కూతురు తరపున తల్లి తండ్రి పూజ అయిన తర్వాత సో అత్తగారు వాళ్ళు తీసుకొచ్చిన బుట్టలో జాకెట్ ముక్క, కొబ్బరి బొండం, తాంబూలం అయితే ఉన్నాయి. సో పుణ్యస్త్రీలను పిలిచి బొట్టు పెట్టి అయితే అందరికీ అలా ఇస్తున్నారు. బయట పూజ అంతా అయిన తర్వాత బిందుని లోపలికి తీసుకొని వచ్చి తలకి బాసికం అయితే కడుతున్నారు. జీలకర్ర బెల్లం అయితే కట్టే టైం వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి రెడీ చేస్తున్నారు. ఈలోపు మా పిల్లల హడావిడైతే మామూలుగా లేదనమాట. సో లైట్స్ దగ్గర, పువ్వుల దగ్గర ఎక్కడ చూసినా కానీ మా పిల్లలే ఉన్నారు. వాటిని పీకేసి అవన్నీ కూడా చేస్తున్నారు. మా జున్ను కంటిన్యూస్గా డాడీ వెళ్ళిపోదాము అని చెప్పి చాలా ఇరిటేట్ చేస్తుంది. సో పంతులు గారు అక్షింతలు నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. పంతులు గారు నాకు పెళ్ళయింది నాకు కూడా ఇవ్వండి అంటే ఆ పక్క ఇంటి దగ్గర తీసుకోమన్నారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారనమాట. ఇక అందరూ అక్షింతలు వేసే టైం అయితే వచ్చేసింది. సో ఎస్పెషల్లీ హిందూస్ మ్యారేజెస్లో జీలకర్ర బెల్లమే కరెక్ట్ టైంకి పెడతారు. ఇదంతా అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ అక్షింతలు అయిన తర్వాత మాత్రమే తాడు అనేది కడతారనమాట మెడలో. రిలేటివ్స్ అందరూ కూడా అక్షింతలు వేసి ఫొటోస్ దిగిన తర్వాత నేను రూపక్క కూడా అక్షింతలు వేసి అయితే ఫొటోస్ దిగాము. ఈలోపు బిందు వాళ్ళ నాన్నగారు అమ్మగారు అయితే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. ఏది ఎలా ఉన్నా కానీ ఇలాంటి టైంలో ఇది మాత్రం డెఫినెట్గా జరుగుతుందనమాట. సో ఇక బిందు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కలందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫ్యామిలీ అందరూ కూడా ఎంత ఎలాంటి వాళ్ళైనా ఆడపిల్లకి పెళ్ళి అయిపోతుంది అంటే ఆ బాధ ఎవ్వరూ చెప్పలేనిది. ఆ మినిట్ అంతా కూడా ఏదో ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక బిందుకి మళ్ళీ శారీ చేంజ్ చేశారు తాడు కట్టడానికి. మళ్ళీ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి పూజ అయితే చేస్తున్నారు. ఈలోపు పంతులు గారు బిందు మెడలో కట్టే తాడుని అందరికీ దండం పెట్టుకోమని అయితే ఇస్తున్నారు. అక్కడ విజువల్లో కనిపిస్తుంది కదా, అలా అయితే మెడలో ఒకసారి పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఇలా చేస్తారు. అందరికీ అక్షింతలు అయితే పంచుతున్నారు. ఈలోపు ఎవరైనా గిఫ్ట్లు ఏమైనా ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళతో ఫోటో దిగాలి అని అనుకున్నా అలా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ తాడు కట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక బిందు ఫస్ట్ స్టార్టింగ్ నవ్వింది కానీ నెక్స్ట్ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. మా చిన్న పాప నిద్రకు వచ్చేసిందని మా అమ్మ తీసుకుని వెళ్ళారు. సో మధ్యలో ఏడుస్తుంది అని చెప్పి తాడు కట్టగానే నేను ప్రవీణ
రమణ అనే తమ్ముడు ఉంటారనమాట. సో తనైతే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. నా ఈ మినీ వ్లాగ్ అయితే ఇలా పూర్తయిపోయింది. సో బిందు పెళ్లి వీడియోస్ కూడా ఇక్కడతో ఎండింగ్ అయిపోయాయి అనమాట. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి. నేను లేటెస్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరే ఛానల్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.